ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ముందు వరి ధాన్యాన్ని కానీ ఇతర ధాన్యాలకు క్వింటల్కి 500కి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి మొన్న లాస్ట్ టైం వానకాల పంట కానీ ఇప్పుడు యాసంగి పంట ఇవ్వక మన యాసంగిలో దాదాపు 90% దొడ్డుబట్లు పండిస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? సన్న రకం వరికి మరి బోనస్ అన్నారు. అంటే మీరు ఇచ్చేది 10% బోనస్. ఇది రైతులను నట్టడం ఉంచిన మీ మాటలు. రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే దీనిలో అర్థమైంది, రైతు బంధు కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అదేవిధంగా అండా మాట నిలబెట్టుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత 100 ఇచ్చి తీరాలి. మొన్న పార్లమెంట్ ఎన్నికలు మరి అయ్యాయి. మొన్న దాని తర్వాత ప్రకటించారు సన్న రకం వరికని. అదే 4 రోజుల ముందంటే మీ కాంగ్రెస్ పార్టీ తడాక చూపెట్టేది రైతులు. ఒకసారి ఎన్నికల తర్వాత ఒక మాట, ఎన్నికల ముందు ఒక మాట, ఓడెక్కినాక ఓడమల్లక, ఓడదాడినాక బోడమల్లక అనే పద్ధతిలో మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన మరి రైతులకు అన్ని విధాలా మేలు చేసే కార్యక్రమం. చెర్లు మత్తలు కానీ, చెర్ల రిపేర్ కానీ, పెద్ద ప్రాజెక్టులు కట్టి కానీ చెర్లన్నీ మే మాసంలో మత్తలు దొరికినాయంటే అది కేసీఆర్ పాలనలో. కానీ ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏముంది చెప్పండి? చెర్లన్నీ అణికిపోయాయి, చెర్లలో తుమ్మలు మొలుస్తున్నాయి. ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోలులో ఆయా జిల్లాల్లో ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల నుంచి కొనడం లేదు. మద్దతు ధర విషయంలో కానీ మరొకటి విషయంలో కానీ పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి నిరసనగా గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నేతృత్వంలో ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. మేము మరొకసారి మనం చేస్తున్నాం, రైతులకు ఖచ్చితంగా పండించిన పంట వరి కానీ మరికొన్ని ధాన్యాలకు ఖచ్చితంగా 500 రూపాయలు నువ్వు బోనస్ ఇవ్వవలసిందే. బోనస్ ఇవ్వకపోతే రైతుల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రభుత్వం తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. వారి ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎన్నటికైనా కేసీఆర్ నాయకత్వాన రైతుల పక్షం ఉంటాం, రైతుల కోసం పోరాటం చేస్తాం అనేది ఇలా ఈ కేసీఆర్ ఇచ్చిన పిలుపు యావత్తు తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్న సందర్భాలు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమ మంత్రాల ప్రజలందరికీ, ముఖ్య నాయకులందరికీ, రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.